ముఖ్యంగా పవిత్ర ఆమె కన్నడ నుంచి వచ్చింది. చాలా 5 ఇయర్స్ అయ్యుండొచ్చు ఆమె వచ్చి. సో, ఆమె కూడా 'కార్తీక దీపంలో' చేసిందనుకుంటా కదా! కార్తీక్ 'త్రినేని' 'త్రినయని' సీరియల్‌తో సీరియల్ బాగా 'చందు' 'కార్తీక దీపంలో' చేసినట్టు. చందు యాక్చువల్‌గా 'కార్తీక దీపం' సీజన్ 2 ప్రెజెంట్ రన్నింగ్ ఉన్న సీజన్ 2 సీజన్‌లో ఓకే. చేస్తున్నాడు. మీకు ఎక్కువ ఎవరు పరిచయం? పవిత్ర పరిచయమా? చందు పరిచయమా? నాకు పవిత్ర గారు అంత పరిచయం లేదండి. నాకు చందు ఇప్పుడుగా 2016 నుంచి పరిచయం నాకు చందు. చందు. అంటే 10 ఇయర్స్ నుంచి పరిచయం. దాదాపు 8 ఇయర్స్. అదంతా. సో, వీళ్ళ స్టోరీ మీకు ముందు నుంచి తెలుసా? పవిత్ర, చందు రిలేషన్ గురించి మామూలుగా సీరియల్ యాక్టర్స్. అదే రీసెంట్‌గా ఎప్పుడైతే బయటికి ఇలా వచ్చిందో అంటే పర్సనల్‌గా మాట్లాడుకున్న విషయం కన్నా ఇట్లా బయట నుంచి విన్నదే తెలిసింది. సరే ఫ్రెండ్స్‌లా ఇప్పుడు ఇండస్ట్రీలో మామూలుగా ఎలా ఉంటదంటే, నేను కొన్ని రోజులు మీతో ట్రావెల్ అవుతాను. కొన్ని రోజులు ఇంకొక ప్రాజెక్ట్ చేస్తే ఇంకో ఫ్రెండ్ ఉంటాడు. ఎందుకంటే మాక్సిమం కలిసి వర్క్ చేస్తూ ఉంటాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా షెడ్యూల్ మొత్తం వాళ్ళతో మాక్సిమం ఒక మంత్‌లో సగం అంటే 15 డేస్, 10 డేస్ వాళ్ళతో ట్రావెల్ చేస్తాం కాబట్టి ఆ బాండింగ్ అన్నది ఉంటది. అలాంటిదే అనుకున్నాం గానీ మరి అది ఇలా ఎండ్ అవుతదని మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చూసినప్పుడు చేయలేదు. ఎట్లుండే బాండింగ్ అది? అంటే అంటే ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. అది యాక్చువల్‌గా ఏంటన్నది వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ఒక వర్షన్ ఏముంది, వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అంటారు. ఒక వర్షన్ ఏంటి, అది ఇంట్లో వాళ్ళ గొడవలు అవి ఇవి జరిగిన తర్వాత వాళ్ళిద్దరు రిలేషన్‌లో ఉన్నారు అంటారు. తను మ్యారేజ్ అయ్యి పిల్లలున్నారు. ఈ మనోడికి మ్యారేజ్ అయ్యి పిల్లలున్నారు. తను ఏజ్ కూడా పెద్ద మనోడి కన్నా. అవును. ఇక అలాంటిది ఉంటదా? ఉండదా? అని మేము కూడా అనుకున్నాము. చూస్తే ఇంక లాస్ట్‌కి అలానే ఎండ్ అయింది మరి. దాన్ని కూడా జడ్జ్ చేసే పరిస్థితి ఏం కనపడట్లేదు. ఎందుకంటే వాళ్ళెళ్ళిందేమో ఒక ప్రాజెక్ట్ సైన్ చేయడానికి ఎళ్లారు ఇద్దరు. రిటర్న్‌లో వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయిందని చెప్పారు. సరే ప్రాజెక్ట్ సైన్ చేయడానికి ఎళ్లారంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు ఆర్టిస్టులు ఎళ్లారు అని అనుకోవచ్చు. తర్వాత చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వర్షన్ వింటే అది వేరేలా ఉంది. వాళ్ళ వైఫ్ కూడా మళ్ళీ ఇప్పటిదాకైతే బయటకొచ్చి మాట్లాడిందేం లేదు. రీసెంట్ టైమ్స్‌లో విన్న దాని ప్రకారం ఇంట్లో కూడా చాలా రప్చర్ జరిగింది. చాలా గొడవలు అయినాయి అన్నట్టు వాళ్ళు చెప్పారు. మరి అదేందో మరి వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు తను లేడు కాబట్టి అది ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను. ఓకే. సో, మీరు చూసినప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఏమనుకున్నారు? క్యాజువల్‌గా నేను చందు గురించి చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు తన గురించి ఎక్కువ పరిచయం లేదు. నేను ఎక్కువ అంటే ఇంటరాక్ట్ వాళ్ళని అవ్వలేదు. చూసినప్పుడు వాళ్ళ రిలేషన్ చూసినప్పుడు. వాళ్ళ రిలేషన్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు. మనం కలిసినప్పుడు మన ముందు ఉన్నట్టు వెనకాల ఉంటారా అన్నది మనకు తెలియదు. నేను చూసిన దాని ప్రకారం అయితే ఎవరెవరు నార్మల్‌గా ఎలా ఉంటారో అలానే ఉండే. మరి బయట గాసిప్సా లేదంటే ఇవేమైనా బయటొచ్చే న్యూస్‌లా ఇట్లాంటిది ఉండొచ్చేమో అనుకున్నాము. చందు గురించి అయితే నేను చెప్పగలుగుతా. చాలా మంచి అబ్బాయి ఫస్ట్ నుంచి. వర్క్ అంటే చాలా సిన్సియర్, మంచి జిమ్, ఎక్సర్సైజ్ చేసుకుంటాడు. చాలా బాగుంటాడు. అందరితో నవ్వుకుంటూ మాట్లాడతాడు. కొంతమందికి ఏంటంటే వర్క్ చేసిన తర్వాత కొంచెం ఫేమ్ వస్తున్న టైంలో ఒక రకమైన ఫీలింగ్ వస్తది. యాటిట్యూడ్ మారిపోతుంది, బిహేవియర్ మారుతుంది. మనోడి దగ్గర నేను అది ఎప్పుడే గమనించలే. ఎప్పుడు మాట్లాడినా, ఎప్పుడు ఫోన్ చేసినా డార్లింగ్ అని చెప్పి మంచిగా బాగా రెస్పాన్స్. అది ఫస్ట్ డే ఎలా ఉన్నాడో నాకు అతనితో ట్రావెల్ అయిన అన్ని రోజులు అదే బిహేవియర్ కనపడింది కానీ ఆ మార్పు ఏం కనపడలే. మరి అలాంటి అతను లైఫ్లో ఎలాంటి దాంట్లోకి వెళ్ళాడు, ఆయన మెంటల్ కండిషన్ ఎందుకు అలా మారిపోయింది, ఏం జరిగింది, ఆ గొడవలకు రప్చర్ ఏంటి, అంత పెద్ద డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నది తనకే తెలియాలి. ఇంకా అంటే దాదాపు మీకు 8 ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఉంది. 8 ఇయర్స్ ఫ్రెండ్షిప్లో సీరియల్లోనే పరిచయం అయినా. సీరియల్ ద్వారానే పరిచయం. అంటే నేను అభిషేకం సీరియల్ చేసేప్పుడు మనోడు అంటే మాకు స్టూడియో అన్నా ఏదన్నా రో హౌసెస్ అన్నా ఇలా షూట్ చేసామంటే మా సీరియల్ ఇక్కడ జరుగుతుంటే పక్కన ఇంకోటి ఇంకా మా సీరియల్ కాకపోయినా మాకు పరిచయం అవుతూ ఉంటారు ఆర్టిస్టులు. అట్లానే ఏమైనా ఈవెంట్స్ ఉంటాయి. మేము ఇద్దరం కలిసి చేసిందంటే నేను ఒక గెస్ట్ రోల్ చేశాను జెమినీలో అలా వెంకటపురంలో అనే సీరియల్. దాంట్లో మనోడు నెగిటివ్ క్యారెక్టర్ అనమాట, విలన్ సైడ్. అంటే యాక్చువల్ నన్ను చంపేస్తారు వాళ్ళు, అటు సైడ్ క్యారెక్టర్. ఓకే. అదొక్కటి మేము కలిసి చేసిన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అది కాకుండా బయట అంటే మేము నార్మల్గా ఇప్పుడు కలిసి వర్క్ చేయకపోయినా చాలా మంది ఆర్టిస్టులు మాకు పరిచయం ఉంటారు, మేము ఆడుతూ ఉంటాం, అది ఓకే. ఈ అబ్బాయి ఆ టైప్లో మాత్రం లేకుండే ఫస్ట్. మరి అంత పెద్ద డెసిషన్ తీసుకునేలాగా వెళ్ళిపోయడం అని అంటే తను ఏ రకమైన మెంటల్ స్టేట్లోకి వెళ్ళడం అని తెలియదు. ఇంకోటి నేను చాలా న్యూస్లో అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక న్యూస్లో ఒకటి చెప్పారు, ఒకళ్ళ వర్షన్ ఒకటి ఉంది. నా వర్షన్ నాకు ఉంటుంది. ఎందుకంటే నేను ట్రావెల్ అయింది, నేను చెప్పగలుగుతా. ఇవన్నీ విన్న తర్వాత నాకేమనిపించింది, అరే నేను చూసిన చెందేనా, మనోడైనా, ఏంది ఇట్లా అయిపోయింది, అసలు ఆ మనిషి అంత పిరుకోడు కాదే, ఆ మైండ్ స్టేట్ అది కాదు కదా,
ఇంత పెద్ద డెసిషన్ తీసుకొని అసలు లైఫ్ ఎండ్ చేసుకునే అంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందా అని చెప్పి అనుకున్నా. సో మొత్తానికి ఆయన చనిపోయారు. సో తర్వాత ఇన్ని న్యూస్ విన్నారు మీరు, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇలాంటిది ఒకటి చూడాల్సి వస్తుంది? లేదండి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ట్రావెల్ అయినన్ని రోజుల్లో అలాంటి రకమైన మెంటాలిటీ ఉంది అని అంటే మనకి ఏదైనా హింట్ ఉంటుంది. అంటే రిలేషన్ వాళ్ళు ఇట్లా అవ్వడం, ఒకవేళ నిజంగా వాళ్ళిద్దరిది రిలేషన్ అందరూ చెప్తున్నట్టు అని అంటే అది రాంగ్ నేను చెప్పడం. అట్లాంటి రిలేషన్ పెట్టుకోవడం కూడా తప్పు. అతను నాకు ఫ్రెండ్ అయి ఉండొచ్చు, కానీ నేనేం చెప్తున్నా అంటే ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అంటారు. రిలేషన్స్ కామన్ అంటే మీకు ఒక విషయం చెప్తా. ముఖ్యంగా ఇప్పుడు అఫైర్ అంటున్నారు, పెళ్ళైన వాళ్ళు ఉంటే ఇలాంటివి ఉంటాయి, ఇలాంటి స్టోరీలు ఉంటాయి అని చెప్పి. అంటే ఇప్పుడు కనబడుతుంది కాబట్టి, తెరపైన కనబడతారు కాబట్టి ఇక్కడ వీళ్ళ జరిగే కథలు కొంచెం బాగా బయటకు వస్తాయి. ప్రతి ఇండస్ట్రీలో ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ నేనేమంటా అంటే ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్మన్, అంటే మీకు ఎవరైనా ఇష్టం ఉండి మీ వాళ్ళతో ట్రావెల్ అవ్వాలని ఉండి అలా ఉందంటే ఒక హెల్దీ రిలేషన్ పెట్టుకొని ఆ బాండింగ్ అనేది కరెక్ట్ పెట్టుకొని లైఫ్ చాలా హ్యాపీగా వెళ్ళిపోయేటట్టు పెట్టుకుంటే నో ప్రాబ్లం, టెన్షన్స్ ఏమి ఉండవు, మన వల్ల వరకు ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ పెళ్ళైపోయి పిల్లలు ఉన్న తర్వాత ఇలాంటిది ఒకవేళ నిజంగా అది అఫైర్ వాళ్ళు చేసింది అని అంటే తప్పు అవుతుంది, 100% తప్పు అవుతుంది. సో మీకు చూడడానికి అట్లా అనిపించలేదు? ఓన్లీ ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో ఒక కొలీగ్స్ లాగా, కో ఆర్టిస్ట్ లాగానే బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు, లేకపోతే కొంచెం రూమర్ ఉండనా యాక్చువల్గా చెప్పాలంటే మధ్యలో ఉంది అని చెప్పి? రూమర్స్ అయితే వచ్చినాయి, ఉన్నాయి వాళ్ళు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే తన సిస్టర్ మనోడు తన బ్రదర్ క్యారెక్టర్ చేసాడు త్రినేనిలో. అవునవును. మేము యాక్చువల్గా ఎలా ఉంటుందంటే మేము చేసే క్యారెక్టర్స్ని బట్టి దాంట్లోనే ఉంటాం కాబట్టి వాళ్ళకి మనకి మధ్యలో బాండింగ్ అలానే ఉంటది అని చెప్పి ట్రావెల్ అవుతూ ఉంటాం మేము. చాలా వరకు ఉంటాయి కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు నేను అన్న అనుకుంటూ తిరిగితే ఆ మనిషి నేను అన్నలానే ఫీల్ అవుతాను నేను. అది అవుట్ ఆఫ్ స్క్రీన్ అయినా బయట అయినా రియల్ లైఫ్ అయినా ఒకవేళ జర్నీ కంటిన్యూ అవుతుంటే అదే ఇందులో అన్న అంటే అందులోనే కాదు బయట కూడా నాకు అన్నలానే ఉంటాడు. సో వాళ్ళు సిస్టర్ అండ్ బ్రదర్ లాగా యాక్ట్ చేసిన వాళ్ళు ఇలా ఉంటుంది అని చెప్పి ఐడియా రాదు యాక్చువల్గా ఫస్ట్. తర్వాత విన్న తర్వాత అయితే అనిపించింది సరే ఇంకా వాళ్ళ ఇష్టం, ఒకవేళ అట్లాంటి ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా మనం ఏం చేస్తాం, ఇంకొన్ని లైట్ తీసుకున్నాం అంతే. అంటే ఈ మధ్య లాస్ట్ నేను మాట్లాడింది అసలు ఇయర్ మాట్లాడలే అతనితో నేను. లాస్ట్ ఇయర్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ మా మదర్ బర్త్డే కూడా విష్ చేసాడు తను, వీడియో విషెస్ పెట్టి. అంత క్లోజ్ మీకు? జిమ్ లో ఉన్నప్పుడు వీడియో కాల్ చేసేవాడు, బాగా మంచోడు. కానీ ఇది మాత్రం ఇది ఏదో చాలా విచిత్రమైన స్టోరీ ఇది. దానికి ఏంటంటే నాకే కంక్లూజన్ లేదు, ఎక్కువ రియాక్ట్ అయిపోయింది. నేను దేనిపైన కంక్లూడ్ అవ్వాలి అర్థం కావట్లేదు. నిజంగా అఫేర్లోకి వెళ్ళి తప్పు చేసాడని కంక్లూడ్ అవ్వాలా, లేదంటే సరే అసలు ఇతనికి మైండ్లో అదేం లేదు, ఇది బయట నుంచి వచ్చిన పుకార్లతో వస్తున్న కథ అనుకోవాలా, అది నేనే కంక్లూడ్ అవ్వలేకపోతున్నా ప్రస్తుతానికి. ఇంకొంతమంది వాళ్ళ రిలేటివ్స్ కూడా మాట్లాడిన మాట ఏంటంటే చందుకి ఆయన తీసుకున్న డెసిషనే కరెక్ట్. ఆ రోజు 10 daysకి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ మాట్లాడాడు, వీడియో కూడా ఉంది. ఎందుకంటే ఆమె చనిపోయింది, ఈయన ఉన్నాడు, ఒకవేళ ఆమె చనిపోయింది కాబట్టి నాకు అవకాశాలు రావు. ఇన్ని రోజులు సర్వైవ్ అయిందంటే ఆమెనే కారణం, ఆమెనే అవకాశాలు ఇప్పించింది. ఆమె లేదు కాబట్టి ఈయన సర్వైవ్ అవుతాడో కాదో అన్న భయంతో కూడా అదొక కారణం అని కూడా చెప్తున్నారు. ఏమంటారు దీనిపైన? ఇది నేను యాక్సెప్ట్ చేయనండి, ఎందుకంటే సర్వైవల్ ఇన్స్టింక్ట్ కాదు ఇది. ఎందుకంటే తను లేకపోతే ఇతను లేడని అంటే తను రాకముందు నుంచి మనోడు ఉన్నాడు ఇండస్ట్రీలో. మన చందు కష్టపడి తిరిగి సంపాదించుకున్న పేరుతోనే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత తను పరిచయం అయింది. మేబీ తనకున్న కాంటాక్ట్స్ ఏమైనా మనోడికి ఇచ్చి 2-3 పరిచయం చేసి ఉండొచ్చు. తను లేదంటే ఇంకా మనోడికి అసలు లైఫ్ ఏ లేదనడం కరెక్ట్ కాదు. ఆ డిసిషన్ తీసుకోకుండా ఉండాల్సింది, కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకోవాల్సింది, బ్రేక్ తీసుకోవాల్సింది. ఎందుకు కార్తీక దీపం చేస్తున్నాడు ఇప్పుడు, కార్తీక దీపం సీజన్ 2 తన వల్ల ఏం రాలేదు కదా, అది తనకు సంబంధం లేదు ఆ ప్రాజెక్ట్తో. ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ వైఫ్ని దాదాపు ఒక 11-12 years రిలేషన్లో ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకుని దాదాపు ఒక 20 years రిలేషన్ అయిందని మొత్తం. సో 2 పిల్లలు. సో 20 yearsకి ఈ 4 yearsకి ఆయన ఎట్లా దాన్ని జడ్జ్ చేసుకున్నాడు, ఎట్లా బ్యాలెన్స్ చేసిండు? అంటే 4 years గ్రేట్ అనుకున్నాడా ఏమతో రిలేషన్? అక్కడ ఏం జరిగిందన్నది కరెక్ట్ నాకు తెలియదండి. యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లో పరిస్థితి, వాళ్ళ ఇంట్లో వర్షన్ ఏంటంటే తను కూడా ఇంటరాక్ట్ అయిందంట ఈ పవిత్ర అనే ఆవిడతో. ఓకే. తన వర్షన్ చాలా చందు వైఫ్ శిల్ప గారు, ఈవిడ చాలా హార్ష్గా మాడేది, ఈవిడ చందుని నేను పంపియపో ఏమనుకుంటున్నావు అన్నట్టు మాడింది అన్న వీడియోస్ కూడా నేను కూడా చూశాను. నేను ఆ 2-3 days అసలు నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. నేను కూడా చాలా వీడియోస్ చూశాను, యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ఇలాంటివి ఉంటాయి కదా, చాలా మంది చాలా రకాలుగా చాలా వర్షన్స్ చెప్తున్నారు, విన్నాను. వాళ్ళ బ్రదర్ కూడా మాట్లాడాడు, సుమన్
ఛానల్ ఏదో దేంట్లో వాళ్ళ బ్రదర్ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ బ్రదర్ వర్షన్ కూడా మీరు వినండి. ఓకే, చందు వాళ్ళ బ్రదర్. చందు వాళ్ళ బ్రదర్ వర్షన్ కూడా చాలా చాలా నార్మల్ అని చెప్పాడు అతను. ఎందుకంటే మైండ్ సెట్ తెలుసు కదా మనకి, ఎక్స్పెక్ట్ చేయము. సరే వాళ్ళ మధ్యలో రిలేషన్ అన్నది నిజంగా ఒకవేళ ఉంటే తప్పు ఒప్పుకుంటా, దానివల్ల ఎంత రప్చర్ జరిగినదని మనకు తెలియదు. ఇతను ఏ స్టేట్లోకి వెళ్ళాడు, ఇతను మెంటల్ స్టేట్ ఏముండింది అన్నది అతనికే తెలియాలి. కానీ ఈ డిసిషన్ మాత్రం రాంగ్, అలా చేసి ఉండకూడదు. ఓకే, ఒకటండి ఒకటి చెప్పగలుగుతా, ఆర్టిస్టులు అంటే చాలామంది ఏమనుకుంటారు, అరే యాక్టర్ సెలబ్రిటీ అనుకుంటారు, కానీ నార్మల్ ఉండే వాళ్ళకన్నా చాలా సున్నితమైన మనసులు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు పోషించే పాత్రలు కానీ వాళ్ళ మైండ్ స్టేట్స్ మారుతూ ఉంటాయి, చాలా స్ట్రెస్లో ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి కొంచెం లో అయినప్పుడు మంచి కౌన్సిలింగ్ అవసరం. కౌన్సిలింగ్ మోటివేషన్ అవసరం. ఫస్ట్ ఇంట్లోంచే స్టార్ట్ అవ్వాలి. అది పాజిటివిటీ ఇంట్లోంచి స్టార్ట్ అవుతే వాడు బయటికి వెళ్ళి ఏమైనా చేయగలుగుతాడు. మైండ్లో ఏదైనా స్ట్రెస్ పెట్టుకున్నాడు అనుకోండి, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి అందరికి. ఇప్పుడు జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కెరీర్ బ్రేక్స్ ఉంటాయి, లేదంటే ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటన్నిటిలోంచి సర్వైవ్ అవ్వాలి అంటే అవుతాడు. వాడు ఇన్ని రోజులు చేసిన పని మళ్ళీ చేయగలుగుతాడు. వాడికి ఏం పని కొత్త కాదు. పని దొరకాలి, కంటిన్యూటీ ఉండాలి, ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లోంచే స్టార్ట్ అవుతుంది. అంతెందుకంటే మీకు విషయం చెప్తా, ఒక సీరియల్ నడుస్తుంది మనది, ఆ క్యారెక్టర్ బాగా వెళ్తుంది పేరు, బయటికి వెళ్ళంగానే ఆ పేరు పెట్టే జనాలు వచ్చి పలకరిస్తారు, అలానే వచ్చి ఫోటోలు దిగుతారు, బాగుంటుంది అప్పటిదాకా. ఎగ్జాంపుల్ డాక్టర్ బాబు, అది చాలా చాలా హిట్ అయిపోయిన క్యారెక్టర్లు అండి. అంటే మామూలుగా చెప్తాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ సీరియల్ అయిపోయింది, చిన్న గ్యాప్ వచ్చింది, వేరే సీరియల్లోకి వెళ్ళా, ఆ సీరియల్ పేరుతో మాట్లాడతారు. ఇట్లా మళ్ళీ 2-3 నెలలు 4 నెలలు కనబడలేదు అనుకోండి, తను ఇలా చూస్తారు. ఇప్పుడు రన్నింగ్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా పేరు పెట్టి వచ్చేస్తారు దగ్గరికి. ఓకే, తర్వాత గుర్తు తెచ్చుకొని వస్తాడు మాట్లాడు. కనబడకపోయినా కూడా వీని పని అయిపోయింది, ఇక వీడు కనబడతాడు, డైరెక్ట్గా అడుగుతారు. ఇప్పుడు ఈ మధ్య ఏమైపోయిందంటే వచ్చి, ఏంటంటే దేంట్లో కనబడట్లేదు, ఏం లేవా, ఆఫర్స్ ఏం లేవా, ఖాళీగా ఉన్నారా, అయిపోయిందా, ఇట్లా మాట్లాడతారు. సరే అది వాళ్ళకి తెలుసో తెలీదో మన వరకు మనం చేసుకుంటాం. లేదండి వస్తుంది ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది ఏదో చెప్తాం. అదే మన ఇంట్లో స్టార్ట్ అవుతాయి. సీరియల్ జరిగిన రోజులు టీవీలో కనపడిన రోజులు బాగుంటుంది. అరే మావాడు 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 అని చెప్తారు మన రిలేటివ్స్, కానీ రిలేటివ్స్ నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, మనవాడు మావాడు అని చెప్తారు. వన్స్ బ్రేక్ వచ్చిందంటే ఏంట్రా కనపడట్లేదు, అయిపోయిందా ఆ సీరియల్లో, ఏంటి లాస్ట్ 2 వీక్స్ కనపడట్లేదు, క్యారెక్టర్ అయిపోయింది తీసేసారా, ఇట్లా వస్తాయి. ఈ వర్జన్ ఎలా ఉంది, ఆ వర్జన్ ఎలా ఉంది, ఆ వర్జన్స్ తీసుకొని ఆ మాటలన్నీ వినుకుంటూ మళ్ళీ వెళ్ళి వర్క్ చేయాలన్నప్పుడు మనిషి మెంటల్ కండిషన్ మారుతూ ఉంటుంది. దాన్ని స్టేబుల్గా పెట్టుకొని ముందుకు వెళ్తుండాలి, అంతే. మనం ఏం చేయలేము, ఎందుకంటే ఎంచుకునే ఫీల్డ్ అలాంటిది. ముఖ్యంగా చందు గురించి మాట్లాడుకోవాలంటే, చందు సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ మీకు దాదాపు చాలా ఇయర్స్ నుంచి పరిచయం. వాళ్ళ వైఫ్ తో కూడా పరిచయం ఉందా, అంటే వాళ్ళ ఫ్యామిలీతో పరిచయం లేదండి. ఓకే, మాకు ఎప్పుడన్నా ఫ్యామిలీ విషయాలు షేర్ చేసేవాడా మీతో చందు? ఎక్కువ లేదండి, మేము ఎక్కువ అంటే మా సీరియల్స్ గురించి, లేదంటే మా గురించి, మేము అంటే బయట అవుటింగ్స్ అలా తిరిగినప్పుడు కూడా ఫ్యామిలీ గురించి ఎక్కువ. ఆయన లవ్ గురించి, ఆయన లవ్ మ్యారేజ్ గురించి, మ్యారేజ్ గురించి తెలుసు, మ్యారేజ్ చెప్పాడు, పిల్లలు అవన్నీ తెలుసు, వాళ్ళ ఇంటి గురించి తెలుసు, కానీ మనం డైరెక్ట్ ఇంటరాక్షన్ అయితే లేదు. ఇంటికి వెళ్ళడాలు అవన్నీ లేవు. నేను ఎక్కువ అతను ఉండే సికింద్రాబాద్, నేను ఉండేది మల్కాజిగిరి. మేము ఉండే డిస్టెన్స్ దగ్గర అయినా మేము మ్యాక్సిమం కలిసింది అటు షూటింగ్స్ జరిగే వైపు, లేదంటే ఎప్పుడన్నా ఈవెంట్స్లో, లేదంటే మేము అవుటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ అలా. ఓకే, సో మొత్తానికి అయితే ఒక 2 ప్రాణాలు పోయినాయి. సో ఈయన ఉండాలనుకుంటే ఒకవేళ కొంచెం హ్యాండిల్ చేసుకొని ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేసుకొని ఒక 1 వీక్ 10 డేస్ లేదా 1 మంత్ లేదా 2 మంత్స్ అనుకోండి, 3 మంత్స్ అనుకోండి, జస్ట్ ఆ ఫేజ్ లోంచి బయటకు వచ్చి నార్మల్ చక్కగా ఫ్యామిలీతో ఉండి నార్మల్ అయ్యి వైఫ్ అండ్ పిల్లలతోని ముందుకెళ్దామని ఫిక్స్ అయిపోయి ఎల్లుంటే బాగుండేది. నిజంగా చాలా బాగుండేది. ఇంత స్ట్రెస్ తీసుకొని ఇంత విచిత్రమైన సందర్భంలో ఒక మనిషి అలా వెళ్ళిపోవడం అనేది, ఒక లైఫ్ అలా ఎండ్ అయిపోయిందంటే బాధ ఉంటుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే కష్టపడి వచ్చాడు, మంచోడు, ఈయన ఏం డిస్టర్బెన్స్ అవన్నీ మనకు తెలియదు. ఇట్లా ఎండ్ చేసుకోకపోతే బాగుండేది. ఎందుకంటే ఎవరైనా సరే అండి, మన చందు అనే కాదు, బయట కూడా ఎవరైనా, ఏ ఇండస్ట్రీ అయినా ఎవరైనా సరే, ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ జీవితంలో అందరికీ చాలా దీనికన్నా పెద్ద జరుగుతాయి.
పెద్ద పెద్ద విచిత్రాలు జరిగిన వాళ్ళే నిలబడుకొని ఉన్నారు ఇప్పటికి. మనం వచ్చామంటే ఏదో రీజన్ ఉంటుంది అట, సడన్గా వెళ్ళిపోవడం కాదు వచ్చింది. మళ్ళీ వస్తామని గ్యారంటీ ఉందా? వచ్చాము వెళ్ళిపోవాలి గ్యారంటీ. అవును, వచ్చాము, చిన్నప్పటి నుంచి పెరిగాము, ఒక పేరు తెచ్చుకున్నాము, వెళ్ళిపోతాం ఒకరోజు ఖచ్చితంగా వెళ్ళిపోతాం. ఏ సినిమాలో ఉంటుంది, చావు నన్ను ఎత్తుకుంటూ రావాలని నేను ఎత్తుకుంటూ వెళ్ళొద్దు అని. ప్రతి ఒక్కరి జీవితంలో చావు అనేది వస్తుంది. నిజంగా మనం దాన్ని ఎత్తుకుంటూ వెళ్ళొద్దు, నిలబడాలి, కష్టపడాలి. జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయాలి. ఒకటేసారి వచ్చాము ఖచ్చితంగా వెళ్ళిపోతాం, ఇది గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ వస్తామని గ్యారంటీ లేదు. ప్రతి ఒక్కరు, ఓన్లీ నేను ఇండస్ట్రీ గురించి ఆర్టిస్టుల గురించి మాట్లాడలేదు, ప్రతి ఒక్క మనిషి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే నా తరఫున నేను అనుకున్న నా వర్షన్ నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రావడం వచ్చాము ఖచ్చితంగా వెళ్ళిపోతాము, మళ్ళీ వస్తామన్న గ్యారంటీ లేదు. సో ఇలాంటి డెసిషన్స్ అసలు తీసుకోవద్దు. ఉన్న రోజులు కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్నీ చూసుకొని వెళ్ళిపోవాలి అంతే. ఓకే, లైఫ్కి ప్యాకప్ ఉంటుంది ఎట్లాగన్నా, అది మనం చెప్పొద్దు. ఇప్పుడు మా షూటింగ్లో కూడా ప్యాకప్ డైరెక్టర్ చెప్తాడు, మనం చెప్పడానికి ఉండదు కదా. సో మన లైఫ్ కూడా ప్యాకప్ డెసిషన్ మనది కాదు, దేవుడు అంతే. సో మన లైఫ్ కి డైరెక్టర్ దేవుడు అంటారు అంతే. ఇప్పుడు ఆయన రాసిన స్క్రిప్ట్ లోనే మనం పాత్రలు అంతే అంతే. సో ఆయన ప్యాకప్ చెప్పినప్పుడే మనం ప్యాకప్ అవ్వాలి అంతే, మనంతా మనం ప్యాకప్ అవ్వద్దు. లేదు అసలు ప్యాకప్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ మా డైరెక్టర్ చెప్పినప్పుడు ప్యాకప్ మేము ఇంటికి బయలుదేరుతాం. సో లైఫ్ దేవుడు ప్యాకేజ్ చెప్తుంటే వెళ్ళిపోవాల్సిందే ఖచ్చితంగా. ఇక్కడ ఎవరు పర్మనెంట్ కాదు, ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. కానీ అప్పటిదాకా మనకు రైట్స్ లేవని చెప్పి హ్యాపీగా ఉన్నామండి. ఏముంది, ప్రాబ్లం ఉంటుంది, ఉంది, అవును నాకు ప్రాబ్లం ఉంది, నాకు టైం పడుతుంది, మాట్లాడు, నలుగురితో ఉండు, చెప్పు, నీ ప్రాబ్లం చెప్పు, సెట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం రిపీట్ చేసుకోకది. ఒకసారి తప్పు జరుగుతుంది, అనుకోకుండా తప్పు జరుగుతుంది, సరిదిద్దుకో, మళ్ళీ రిపీట్ చేయక అంతే. చిన్న లైఫ్ అండి ఇది, చెప్పలేము మనం. సరే ఇప్పుడు అతను ఆ పని చేసాడు, అతను కూడా యాక్సిడెంట్లో ఏమైనా అయి ఉంటే అసలు ఇంత డిస్కషన్ ఉండేది కాదు. మామూలుగా చెప్తున్నా, దాన్ని యాక్సిడెంట్ అంటారు, ఇది ఇన్సిడెంట్, ఇది కావాలని చేసుకుంది, తప్పదు. ఓకే, మనం డెసిషన్ తీసుకుని వెళ్ళిపోవడం కాదు, అది వచ్చినప్పుడు దాన్ని ఎలా వస్తుందో అది యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోవడం అంతే అన్న. ముఖ్యంగా సో చందుది అయిపోయింది, సో ఆయన చనిపోయినాడు. సో వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్ కూడా చాలా వరకు డిస్టర్బ్ అయ్యిండొచ్చు, ఖచ్చితంగా అయింది. ఎందుకంటే ఆమె 11 years రిలేషన్, తర్వాత పెళ్లి, పిల్లలు. సో నా గురించి ఆలోచించలేదు, ఇంత ప్రేమించిన దానికోసం వేరే ఒక దానికోసం ఆలోచించి ప్రాణం తీసుకున్న బాధ లైఫ్ లాంగ్ ఉంటుంది. పిల్లలకు కూడా ఉంటుంది, చిన్న పిల్లలు. సో చందు వాళ్ళ వైఫ్ శిల్ప గారు కూడా చాలా వరకు కూడా మాట్లాడుతున్నారు, ఆమెకు ఫైనాన్షియల్గా సపోర్ట్ కూడా కావాలి ఖచ్చితంగా. ఆమె అడిగినా అడగకపోయినా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వాల్సిందే, చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి. అంటే ఎంత ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా రిప్లేస్ చేయలేరు ఆ బాధని. ఇప్పుడు మనీ గురించి చెప్తా అంటే, మనీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కావాలండి, ఎందుకంటే మనం సర్వైవ్ అవ్వడానికి. అది ఏ రకంగానే వస్తుంది, అది ఎవరైనా హెల్ప్ చేస్తారా, లేదంటే వాళ్ళకు ఉన్న దాంట్లో వెళ్తారా, లేదంటే మళ్ళీ తను ఏమైనా వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని చూసుకుంటుందా, సెకండరీ. అతను లేని లోటు మాత్రం ఎవరు భర్తీ చేయలేరు. ఎందుకంటే ఒక హస్బెండ్, ఒక ఫాదర్, ఆ పొజిషన్ని రీప్లేస్ ఎవరు చేయలేరు. ఫైనాన్షియల్గా అంటే ఈ మధ్యకాలంలో చాలామంది రెస్పాండ్ అయ్యారు, చూశాను అది కూడా. వాళ్ళ బ్రదర్ మాట్లాడుతూ కూడా యాక్చువల్గా వాళ్ళ సంథింగ్ వాళ్ళ ప్రాపర్టీకి సంబంధించి ఏదో ఫ్రెండ్లీగానే ఇద్దరు షేర్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్స్ కూడా కంప్లీట్ అయినాయని చెప్పి వాళ్ళ బ్రదర్ చెప్పడం జరిగింది. అదేంటో వాళ్ళు ఏదో ఇల్లు తీసుకున్నారు కలిసి, సంథింగ్ ఏదో అయిందని కూడా చెప్పింది. సో ఆ సెక్యూరిటీ అయితే ఉంది వీళ్ళకి. కానీ ఏంటంటే ఇప్పుడు ఎంత ప్రాపర్టీ ఉన్నా, సీరియల్స్ నుంచి కానీ లేకపోతే చందు ఫ్రెండ్స్ అంటే మీలాగా ఉన్న ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. సో వాళ్ళు కూడా కొంతమంది ఇన్వెస్ట్ కూడా చేసినారు యాజ్ ఎ ప్రొడ్యూసర్ సీరియల్స్లో. సో వాళ్ళు ఇండస్ట్రీ నుంచి, ముఖ్యంగా టీవీ ఇండస్ట్రీ నుంచి, సీరియల్ ఆర్టిస్టుల అసోసియేషన్ నుంచి వాళ్ళకి ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారా? టీవీ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఖచ్చితంగా ఫ్యామిలీకి ఎప్పటికీ ఉంటుందండి. ఉంటుంది కానీ మన ఇన్స్టెంట్గా ఫైనాన్షియల్గా ఏమన్నా హెల్ప్ చేసే అవకాశం ఉందా? ఇన్స్టెంట్గా ఫైనాన్షియల్గా అంటే ఇప్పుడు వాళ్ళు అడిగితే ఖచ్చితంగా చేయడానికి చాలా మంది ఉన్నారు వెయిటింగ్, వాళ్ళు కూడా. నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను విన్నదాని ప్రకారం అయితే ప్రస్తుతానికి వాళ్ళకైతే సెక్యూరిటీ అన్నది ఏర్పాటు అయింది. ఎందుకంటే పిల్లల చదువుకి సంబంధించి అతను ఆర్టిస్ట్ కూడా ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు, బయట వాళ్ళు కూడా చేశారు. మన దాదూస్ స్వీట్స్ వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ కి సంబంధించి చూసుకుంటారు. కౌశిక్ ఎస్, చాలా మంది ఉన్నారు, చాలా మంది చేశారు. అది వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఉంటారు, అది ప్రాబ్లం కాదు. నేనేమంటా అంటే ఇప్పుడు ఇలాంటి పని ఇంకొకరు చేయకూడదు అంటున్నాను. సపోర్ట్ అనేది తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అన్నది పక్కన పెట్టేస్తే, అసలు ఈ సపోర్ట్ అవసరం లేదు కదా అతను ఉంటే.
అతను ఉంటే అసలు వీళ్ళు వేరే వాళ్ళని అడిగి వాళ్ళ దాంతో డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉండేది కాదు కదా. అవును. సో వేరే వాళ్ళు కూడా అసలు ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోకూడదు అన్నది నా ఉద్దేశం. రైట్. సో మొత్తానికి చందు వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలకి టీవీ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ రావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటాం. దానికి సంబంధించి మేము కూడా ఆల్రెడీ గతంలో వీడియోలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన వీడియోలో కూడా వాళ్ళకి సంబంధించి శిల్ప గారి అకౌంట్ నెంబర్ అన్ని డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తాం. సో మీకు కూడా మీ ఇండస్ట్రీ నుంచి మీ కో యాక్టర్స్ కూడా ఇంకా హెల్ప్ చేస్తే బాగుంటుందని ఖచ్చితంగా మా ఛానల్ ద్వారా 100%. ఎందుకంటే అతనితో ట్రావెల్ అయిన వ్యక్తుల్లాగా మాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దానికి మేమేమి ఆలోచన ఏమి ఉండదు. కానీ ఏంటంటే సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. నేను కూడా చాలామంది సపోర్ట్ చేయాలి. ఇలాంటి పని ఎవరు చేయకుండా ఉంటే బాగుంటుంది అన్నది మేము మాత్రం నా కోరిక, నాకు సిన్సియర్ రిక్వెస్ట్. నిజంగా చేతులే దండం పెడుతున్నా అందరికీ. నాట్ ఓన్లీ ఆర్టిస్టులు, ఏ ఇండస్ట్రీ అయినా సరే, ఎవరైనా సరే ఇలాంటి డిసిషన్స్ మాత్రం తీసుకోకండి. జీవితంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. నేను కూడా చాలా విచిత్రమైన ఫేసెస్ అనుభవించి బయటకు వచ్చాను. మెంటల్ కండిషన్ ఒక్కొక్కసారి బాగుండదు చాలామంది, ఎందుకంటే డిప్రెషన్లోకి వెళ్తారు, అది ఇది అంటారు. కానీ డిప్రెషన్ అంటే నథింగ్. మన కోసం మన వాళ్ళు మనతో మాట్లాడకుండా ఉండడం కూడా ఒక రకమైన డిప్రెషన్ క్రియేట్ చేస్తారు జనాలకి. కెరీర్ బ్రేక్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయండి, అది ప్రాబ్లం కాదు. చిన్న గ్యాప్ అంతే. ఇప్పుడు పొద్దున ఉదయించిన సూర్యుడు రాత్రి అస్తమిస్తాడు, రాత్రి చీకటి ఉంటుంది, చీకటి అయిపోదు కదా జీవితం మొత్తం, మళ్ళీ తెల్లారుతుంది అంతే. ప్రాబ్లం వచ్చినప్పుడు విస్టాండ్ అవ్వాలి. సరే ఉంటాయి, చాలా చాలా రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఇది సొల్యూషన్ కాదు. ఇది మాత్రం చనిపోవడం అన్నది మాత్రం సొల్యూషన్ కాదు. ఆ డెసిషన్ ఎవరు తీసుకోకండి ప్లీజ్. నా సిన్సియర్ రిక్వెస్ట్ నా తరఫు నుంచి. ఇందాక చెప్పినట్టే ఒకటేసారి వచ్చాం మళ్ళీ వస్తామని గ్యారంటీ లేదు. గ్యారంటీగా వెళ్ళిపోవాల్సిందే. ఇది పర్మనెంట్ కాదు. మంచిగా ఉందాం, హ్యాపీగా ఉందాం. వీలైతే మనం ఒక 10 మందికి హ్యాపీనెస్ని పంచి ఆ టైం వచ్చినప్పుడు వెళ్ళిపోదు. రైట్ అన్న, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.